అయినా వాళ్ళకి పర్మనెంట్ అయ్యింది, పే స్ట్రక్చర్ వచ్చింది. ఇంతవరకు అంత వేగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉద్యోగుల చరిత్రలో జాయిన్ అయినంత వేగంగా ఇంత పర్మనెంట్ అయిన వాళ్ళు వీళ్ళు తప్పించి ఇంకెవరు లేరు. అవును. కానీ వీళ్ళు అది గ్రహించాల, అంటే దాంట్లో ఉన్న మంచిని గ్రహించాల. మంచిని గ్రహించక వీళ్ళ ఆలోచన ఎట్లుంది, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే చాలా డేంజర్ మనకి, మళ్ళీ ఇదే పని మనకు కొనసాగుతుంటుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఈ ప్రభుత్వాన్ని దించేసి చంద్రబాబు ప్రభుత్వం వస్తే ఆయనకి ఎట్లాగూ కోపం ఉంటుంది సచివాలయ వ్యవస్థ మీద, జగన్ మీద కోపం దీని మీద తీరుస్తాడు, వాలంటీర్ తీసేస్తాడు, ఇది కూడా తీసేసి మనల్ని అందరినీ తీసుకెళ్లి పేరెంట్ డిపార్ట్మెంట్లో పెడతారు. అంటే ఇక్కడ పంచాయతీరాజ్ అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ శాఖకి, పంచాయతీ పనులు పంచాయతీ శాఖ అట్లా పెట్టేస్తారు మనల్ని, మనం కంఫర్టబుల్ అయి హ్యాపీగా కూర్చుని చేసుకోవచ్చు మనం కూడా అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అది కాస్త వికటించి ఇప్పుడు వీళ్ళు వేసుకున్న మందు వికటించింది. పని ఎక్కువైపోయింది అనుకున్న జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తం పనే లేకుండా పోయింది, రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. పని ఇప్పుడు ఆ వాలంటీర్ పని ఇలా అప్పచెప్పారు. అదే వీళ్ళ నెత్తిన 10 మంది బాసులు వెళ్ళిపోయినాయి అంతే, వీళ్ళ నెత్తిన ఇప్పుడు 10 మంది బాసులు, వాళ్ళు చెయ్యరు పని, వీళ్ళు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్లు చెప్తుంటారు. అది వాళ్ళు పని చేయరు, పైన వాళ్ళు డబ్బులు తింటా కూర్చుంటారు, పని చేస్తున్న వీళ్ళని దొంగలు చేస్తారు సచివాలయ ఉద్యోగుల్ని, వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు, వీళ్ళ మీద పనిష్మెంట్లు ఇస్తుంటారు, వీళ్ళని వేధిస్తుంటారు, రాజకీయ నాయకుల దగ్గర కూడా వీళ్ళని దొంగలు చేస్తారు. వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు దాదాపు 1,50,000 మంది